మొన్న పంజాగుట్టలో లవ్ జిహాద్ కేసుకి సంబంధించి మర్చిపోకముందే మరొక లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఈ లవ్ జిహాద్ కేసులో అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రేమ పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు జమీర్ మిరాజ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. మతం మార్చాలని ఒత్తిడి, వేధింపులు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 5గురు యువతులను మోసం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. జమీర్ పై గతంలోనే ఫోక్సో కేసు కూడా ఉంది. జైలుకు వెళ్లి వచ్చిన జమీర్ ప్రవర్తనలో మార్పు రాలేదని, తాజాగా మరో యువతిని తన ప్రేమ వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న నిందితుడు ఆపై ఆమెను మతం మార్చుకోవాలని వేధించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు ఇతర బాధితులపై కూడా ఆరా తీస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముల పని ఇదే. హిందూ యువతులను ట్రాప్ చేయడం, వాళ్ళని ప్రేమ పేరుతో లొంగదేసుకోవడం, ఆ తర్వాత అనుభవించిన తర్వాత ఆ ఫోటోలు అవి పెట్టి మతం మారమని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం. ఏదేమైనా ప్రేమ పేరుతో జరుగుతున్న లవ్ జిహాదుల మీద హిందూ అమ్మాయిలు, హిందువులు తస్మత్ జాగ్రత్త.